బి కోడూరు మండలం తువ్వపల్లెలో గ్రామ ఉమ్మడి స్థలాన్ని మూల గురివిరెడ్డి ఆక్రమించుకున్నట్లు గ్రామస్తులు ఆరోపించారు. ఆక్రమించిన 51 సెంట్లకు నకిలీ పట్టాలు సృష్టించి ఆన్లైన్లో నమోదు చేసుకున్నట్లు గ్రామస్తులు వాపోయారు. రెవెన్యూ అధికారులు అండదండలతోనే ఆక్రమణకు గురైందని, ఎన్నో ఏళ్ల తరబడి గ్రామ అవసరాలకు ఉపయోగపడుతున్న స్థలం ఆక్రమణకు గురైన రెవెన్యూ అధికారులు స్పందించడం లేదు. మాపైనే తిరిగి కేసులు పెడుతున్నారంటూ రెవెన్యూ అధికారులు బెదిరిస్తున్నట్లు మీడియాకు తెలిపారు. మీడియా సమక్షంలో తహసీల్దార్ దస్తగిరికి తువ్వ వాసులు వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లా కలెక్టర్కు నివేదిక పంపించి ఉత్తర్వుల మేరకు నడుచుకుంటామని ఎంఆర్ఓ తెలిపారు. అనాథ తరం నుంచి నా జ్ఞాపకం వచ్చిన నుంచి వస్తున్నది. ఊరి సమక్షంలో 547 సర్వే నెంబరు 51 సెంటు ఉంది. ఆ 51 సెంటును ఒక్కొక్కరు మూల మధ్యరెడ్డి 10 సెంట్లు, మూల గురిరెడ్డి 11 సెంట్లు, మూల ప్రతాప్ రెడ్డి 10 సెంట్లు, మూల ఈశ్వరెడ్డి 10 సెంట్లు, మూల సుబ్బమ్మ 10 సెంట్లు. ఈ 51 సెంటును వాళ్ళకే పట్టా చేసినామని ఎంఆర్ఓ సార్ అంటున్నాడు. వాళ్ళకే పట్టా చేసినప్పుడు ఊళ్ళో 100 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి ఎట్ట పోవాలి సార్? ఇది ఎప్పటి నుంచో ఇంట్లో గల చనిపోయినప్పుడు మంచాలకు కానీ దానికి కానీ దీనికి కానీ చెడు చెత్తారానికి మంచిగా వాడుకుంటున్నాం, చెడుకు వాడుకుంటున్నాం. దానికోసం గ్రామం నుంచి ఎప్పటి నుంచో వస్తున్న భూమిని వాళ్ళకే పట్టా చేసిండు. మేము దీన్ని అర్జీ చేస్తే ఎంఆర్ఓ సార్ మాకు రెస్పాండ్ అవ్వలేదు. ఈ నుంచి కలెక్టర్ పోయినాం, కలెక్టర్ నుంచి ఆర్డీఓకి వచ్చింది, ఆర్డీఓ నుంచి ఎంఆర్ఓ వచ్చి ఎంఆర్ఓ సారు ఇది వాళ్ళకి ఉంటుందని మా మీద దౌర్బల్యంతో మేము అందరూ ధర్నా చేయకపోయినా మా మీదకే కేసు పెట్టాలని చూసిండు. కానీ అది చెల్లదు. అదేంటంటే సార్, ఇది 547 సర్వే నెంబర్ మేము మాకు కావాలని మేము అడగలేదు. ఊరు మొత్తానికి కావాలా, ఇది ఊరు వినియోగించుకోవాలా. చిన్నపిల్లలు ఆడుకునే దానికైతే, పెద్దవాళ్ళు ఒకవేళ చెత్తా చెదారం వేసుకునే దానికని, ఒకవేళ చనిపోయినప్పుడు మంచా గుడ్డ వేసుకునే దానికైనా ఇది ఒకటి. ఈ భూమి ఊరికి గుండకాయ లాంటిది. అది ఎందుకంటే చెర్లే పోయేదాని దారి, పోలేరమ్మ పోయే దారి. ఈ భూమి వాళ్ళు ఆక్రమించుకుంటే చెర్లేకి ఏ రకంగా పోవాలా? పోలేచిండు. మేము కలెక్టర్ సార్కి వినియోగించుకునేది ఇందులో వాములు ఏమన్నా దుబ్బలు ఏమన్నా మీడియా సమస్యని పిలిచాము. మీడియాని కూడా సాక్ష్యంగా అడగండి. వాములు దుబ్బలు ఉన్నాయంటే మేము ఈ క్షణం నుంచి మేము డ్రాప్ అవుతాం సార్. వాములే ఏమి లేవు, మీడియా సమస్యలు వచ్చి చూసినారు. అయ్యే ఉండయి, మంచాలు ఉన్నాయి, దావులు ఉన్నాయి, పోలేరమ్మ దాగు ఉంది, చెర్లేకి దాగు ఉంది. రెవెన్యూ భూమిలో ఉండేది గవర్నమెంట్ భూమి అయితే, ఇప్పుడు మేము మంచి చెడ్డలకు వాడుకునేది అయితే వాళ్ళు వేరే వాళ్ళు అక్రమంగా పట్టాలు చేయించుకొని ఒక ముసలాయన చనిపోయింటే మంచాలు గంపలు వేయకుండా మా పట్టా భూముల్లో వేయించే ఇది ఏమని అడగగా వాళ్ళు మేము ఎక్కించుకున్నాం, మీ తిక్కునే చోట చెప్పుకోమని అంటే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ప్రూఫ్ తెమ్మంటున్నారు. గవర్నమెంట్ స్థలానికి ప్రూఫ్ ఎక్కడ తేవాలని మేము అడిగితే మీ ఇష్టం వచ్చిన పని చేసుకోమని మేము ఆడవాళ్ళం అందరం పోతే ఎస్ఐ గారితో మమ్మల్ని బెదిరించి పంపించేశాడు. మాట్లాడడానికి అవకాశం అన్ని ప్రూఫ్లు తెచ్చాము, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. మీరే అన్ని పరిశీలించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటాను. ఏ పార్టీ నాయకులు రాజకీయం మాకు అవసరం లేదు.